Hello my dear friends, today 10th maths pair of linear equations 3.2లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఎస్ ఇది థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ బిట్ అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్ ఈజ్ 26 అండి. టూ నంబర్స్ ఉన్నాయట, దాని యొక్క డిఫరెన్స్ ఎంత 26. వన్ నంబర్ ఈజ్ 3 times ది అదర్. ఒక నంబర్ మాత్రము ఇంకో నంబర్కి 3 times ఉందంటండి. ఎస్ ఫైండ్ దెమ్, ఫైండ్ కనుక్కోండి. ఎస్ ఒక నంబరు ఇంకో నంబర్కి 3 times ఉందంటే ఒక నంబరు పెద్దది ఒక నంబర్ చిన్నదనే కదా. లెట్ టూ నంబర్స్ ఆర్ లెట్ టూ నంబర్స్ ఆర్ వన్. ఫస్ట్ ప్రాబ్లం టూ numbers are x, y. One number is bigger than bigger than other. అంటే ఎక్స్ పెద్దది అనుకుందాం, ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఎట్లా ఉంది ఈ పెద్ద నెంబరు అదర్ నెంబర్ కంటే 3 times ఉంది. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ 3 times greater than other. అప్పుడు ఎట్లా ఉంటుందండి మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y లాగుంటుంది. ఒక నంబర్ ఆ పెద్ద నెంబర్ ఎట్లా ఉంటుంది ఇంకో నెంబర్ కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుందండి. అది ఇప్పుడు మనం కనుక్కోవాలండి. మనకు 2 ఈక్వేషన్స్ వచ్చి 2 numbers. ఇక ఏంటి 2 numbers టోటల్ ఈజ్ 2 numbers టోటల్ ఈజ్ ఈ రెండు కలిపితే ఎంత 2 numbers డిఫరెన్స్ కదా. 2 numbers డిఫరెన్స్ ఈజ్ ఎంత ఉందండి 26 ఉంది. 2 numbers డిఫరెన్స్ ఈజ్ 26 ఉంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y ఉంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y ఉంది. చూద్దాం చూడండి, దీంట్లోనే చూద్దాం చూడండి. ఇప్పుడు ఎక్స్ బదులు ఎంతండి గివెన్ ఎక్స్ 3y కదా, 3y మైనస్ y ఈజ్ ఈక్వల్ 26. ఇది గివెన్ మనకు వాడిచ్చింది 3 times గ్రేటర్ దాన్ అదర్ అని అతనే ఇచ్చాడు. 3y గ్రేటర్ దాన్ ఈ మొత్తం ఎంత ఉంటుంది 26 కదా, 26 గివెన్. అయితే 3yలో ఒక y పోతే ఎంతండి 2y కదా మనకు ఉండేది. 2y గ్రేటర్ దాన్ 26. y కనుక్కోవాలంటే y/2, ఎందుకంటే 2y అంటే 2 into y కదా. y ఈజ్ ఈక్వల్ టు 2 డినామినేటర్ అవుతుంది, క్యాన్సిల్ చేస్తే 13 అండి. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ 13 అండి. y ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత వచ్చింది 13. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు ఎక్స్ ఎంత ఉంటుంది y ఈజ్ ఈక్వల్ టు 13 అయితే ఎక్స్ ఎంత ఉంటుంది మనం చూడవచ్చు కదా. ఎక్స్ టోటల్ ఎంత అండి మనకు ఎక్స్ మైనస్ వై ఈజ్ 26 కదా. అప్పుడు ఎక్స్ మైనస్ 13 ఈజ్ 26. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ అలా ప్లస్ వస్తుంది 13 మొత్తం 39 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 39. ఇప్పుడు చూడండి, యాజ్ పర్ ది ప్రాబ్లం y ఈజ్ ఈక్వల్ 13 అన్నామండి. కానీ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 26. ఇక దీన్ని ఒకటి వేసుకుంటే యాజ్ పర్ 1 ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 26 ఇక్కడ వేసేసాం కదా మనం. అయితే ఎక్స్ మైనస్ వై ఎంత వచ్చింది వై ఈజ్ ఈక్వల్ 2. ఇది 1 ఇది 2 అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది.
అయితే ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, సారీ, ఇప్పుడు ఎక్స్ 2y వై ఈజ్ ఈక్వల్ టు 13 వచ్చిందండి. ఎక్స్ మైనస్ వై కదా, వై ప్లేస్లో మనం 13 వేసాం కదా. ఎస్, ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, 26 కదా, 26 రాసేసాము. ఇక్కడ వివరంగా రాసేద్దాము, 26 రాసేసాము. అయితే దేర్ ఫోర్ మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 26. ఈ -13 అటు వెళ్ళేటప్పటికి +13 అవుతుంది. దేర్ ఫోర్ ఇంకో లైన్లో రాసుకోండి, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 26 + 13 39. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 39. మీరు వెరిఫై చేసుకున్నా కూడా అంతే ఉండాలండి. వెరిఫికేషన్ చూద్దామా, వెరిఫికేషన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 26, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 39 వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ 13 వచ్చింది. తీసేస్తే 26 కదా. ఎస్, యాజ్ పర్ ది ప్రాబ్లం ఎలా ఇచ్చాడో అదే విధంగా ఉంది. అదేవిధంగా ఇంకేముంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3y అని ఇచ్చాడా. ఎక్స్ ఎంత వచ్చింది మనకు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎంత వచ్చిందంటే 39 ఈజ్ ఈక్వల్ టు 3 × 13 వచ్చిందా. 3y ఈజ్ ఈక్వల్ 13 కదా మనకు వచ్చింది. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ 13 కదండి వచ్చింది. ఎస్ వచ్చింది. వెరిఫికేషన్ ఓవర్. మనకు అర్థమైందా. ఎస్. ఇక్కడ ఒక్కసారి కంజంక్షన్గా ఒక జిబిగా ఉంటే జాగ్రత్త చూడండి. మనం ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 26 అన్నాడు. ఎక్స్లో వై తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 26. ఇంకోటి ఏమన్నాడంటే ఈ ఒక నంబరు ఎంత పెద్దంట, రెండో నంబర్కి 3 రెట్లు పెద్దదంట. అంటే ఒక నంబర్ గ్రేటర్ అనే కదా, ఎక్స్ అనుకుందాం, గ్రేటర్ దాన్ వై. ఈ ఎక్స్ మైనస్ వై ఎంత పెద్దది, ఎక్స్ 3 రెట్లు పెద్దది, వై కంటే 3 రెట్లు పెద్దది. మనకి ఇది ఇచ్చాడండి. 2 numbers ఎక్స్ వై, ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3y, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 26. ఇదంతా కూడా మనకు ప్రాబ్లంలో ఇచ్చిందే, మనం కొత్తగా ఏం చేయలేం. ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఎక్స్ మైనస్ వై, మా వై అంటే ఎంత ఇచ్చాడు మనం, ఎక్స్ మైనస్ వై. ఎక్స్ అంటే ఎంత ఇచ్చాడు, 3y కదా, ఎక్స్ బదులు 3y వేసుకున్నాం, మైనస్ వై వేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై 26 దగ్గర 26. ఈ 3y మైనస్ వై ఏమో 2y అవుతుంది. 2y ఈజ్ ఈక్వల్ 26, వై ఈజ్ ఈక్వల్ 26/2 13, వై ఈజ్ ఈక్వల్ 13 వచ్చిందండి. ఇప్పుడు ఎక్స్ కనుక్కుందాం. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 26, ఎక్స్ మైనస్ వై 13 వచ్చింది కదా, 13 ఈజ్ ఈక్వల్ 26. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 26 ఇటువైపే ఉంది, ఈ -13 అటు వచ్చేటప్పటికి +13 అయింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 39 అయింది. వెరిఫికేషన్లో కూడా అంతే. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 26 అయితే 39 - 13 ఈజ్ ఈక్వల్ 26. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y అయితే ఎక్స్ అంటే 39 ఈజ్ ఈక్వల్ టు 3 × y × 13 39 ఈజ్ ఈక్వల్ 39. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇంకొక ప్రాబ్లం చేద్దాం చూడండి. ఇప్పుడు వాట్ ఈస్ ది ప్రాబ్లం, సెకండ్ బిట్, థర్డ్ ప్రాబ్లంలోనే సెకండ్ బిట్ చూద్దాం చూడండి. ఎస్, లెట్ us read. The difference between 2 numbers, ఇదేనా మనం అయిపోయింది కదా. The larger of the 2 supplementary angles exceeds the smaller by 18. Find them. The larger of the supplementary angles. Supplementary angles అంటేనే ఏంటండి, supplementary angles అంటే ఎంత ఉంటాయి, 180 degrees. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 180 degrees. అయితే ద లార్జర్ ఆఫ్ ది సప్లిమెంటరీ యాంగిల్స్, ఈ 2 యాంగిల్స్ కలిస్తే 180 degree అంట. ఆ లార్జరు ఎంత ఉంది, ఎక్సీడ్స్ ది స్మాలర్ బై 18. అంటే ఈ యాంగిల్స్ ఏమనుకుందాం, ఈ యాంగిల్స్ ఆర్ ఎక్స్ వై. Therefore, x plus y is equal to 180 degrees అండి.
అయితే లార్జరు స్మాలర్ కంటే ఎక్సీడ్స్ ఎక్సెస్గా ఎంత ఎక్సెస్ ఉంటుందంటే అండి 18 ఎక్సెస్ ఉంటుందంట. అంటే లార్జర్లో నుండి స్మాలర్ తీస్తే ఎంత 18 degrees. ద లార్జర్ ఆఫ్ ది సప్లిమెంటరీ డిగ్రీస్ ఎక్సీడ్స్ ది ఎంతండి 180 degrees. ఇప్పుడు మనకు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees వచ్చింది. అదేవిధంగా ఎస్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 degrees వచ్చింది. ఇప్పుడు చూడండి ఎక్స్ ఎంత ఉంటుంది. దేర్ ఫోర్ ఇది మనం ఒకటే నేర్చుకుందాం, ఇదేమో 2 నేర్చుకుందాం. సబ్స్టిట్యూట్ చేయటమే కదా. ఫస్ట్ తీసుకుందాం చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 180 degrees. X ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ వై. ఇటు వచ్చేటప్పటికి మైనస్ అవుతుంది కదండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంతండి. ఇది ఇంకో దాంట్లో మనం ప్రతిక్షేపించి చూద్దామా, సబ్స్టిట్యూట్ చేద్దామా. ఇంకోటి ఏంటి, ఎక్స్ మైనస్ వై అంటే సెకండ్ వన్ అనమాట. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 degrees. ఈ ఎక్స్ ఎంతండి మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 180 degrees మైనస్ వై. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 180 మైనస్ వై. 180 మైనస్ వై రాసుకున్నామా. నెక్స్ట్ ఈ మైనస్ వై ఇక్కడ రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు 18 అండి. ఎస్ ఇప్పుడు చూద్దాం. 180 degrees మైనస్ వై మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 18 degrees అండి. ఇక్కడ చేద్దామా. అయితే ఇప్పుడు మనం చూడండి. 180 మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 18 degrees. ఈ 180 అటు తీసుకెళ్దామండి. మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 18. ఈ ప్లస్ మైనస్ 180 అవుతుందండి. ఇప్పుడు ఎంత అవుతుంది 18లో 180 మైనస్ 18 అంటే ఎంత అవుతుందండి. 10లో 2, 7లో 1 పోతే 6, 162 అవుతుంది. మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 162. అంతే కదా, మైనసే కదా ఎక్కువ ఉంది. మైనస్ 180 అంటే ఈ ప్లస్ 18 పోతే మైనస్ 162 కదా. ఇటు కూడా మైనస్ 2y ఉంది. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 162/2 అండి. ఏది -2. ఈ మైనస్ క్యాన్సిల్ చేద్దాం. ఎన్నిసార్లు పోతుంది 81 సార్లు పోతుందండి. y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి. y ఈజ్ ఈక్వల్ టు 81 degrees. ఇప్పుడు ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కనుక్కుందామండి. ఇక్కడ కనుక్కుందామా. ఫ్రమ్ ఈక్వేషన్ 1లో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 అండి. ఎక్స్ ప్లస్ వై ఎంత అండి 81 వచ్చిందండి. ఈజ్ ఈక్వల్ టు 180. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180. 81 అటుపోతే మైనస్ 81 అవుతుందా కాదండి. అప్పుడు ఇందుట్లో చూద్దాం. 180లో నుండి 81 పోతే 99 degrees అండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 అన్ని డిగ్రీస్ అయితే ఇది కూడా డిగ్రీస్ అవుతుంది. 99 degrees. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి 99 degrees వచ్చింది. చూడండి. ఇప్పుడు 2 యాంగిల్స్ కలిసి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటండి. అంటే 2 యాంగిల్స్ కలిపి సప్లిమెంటరీ అంటే 180 degrees కదా. 180 degrees ఉంది. ఆల్ రైట్. అందుట్లో ఒకటి ఎట్లా ఉంది 180 degrees అంటే ఒక యాంగిల్ ఈ ఇంకొక యాంగిల్ కంటే ఎంత ఎక్కువ మనకు 18 degrees ఎక్కువ అంట. 18 degrees ఎక్కువ అంటండి. అది సరే. ఎక్స్ ప్లస్ వై ఇక్కడ రాద్దామా. 180 యాంగిల్స్ 2 ఉన్నాయి. ఆ 2 కలిపి 180 degrees. ఎక్స్ మైనస్ వై ఎక్స్ ఎంత 18 degrees. ఒక యాంగిల్ ఎంత ఎక్కువ ఆ యాంగిల్లో నుండి ఇంకొక యాంగిల్ తీసేస్తే 18 అంటే ఎక్స్ 18 degrees ఎక్కువ. ఎక్స్ వన్ యాంగిల్ ఎక్సీడ్స్ 18 degrees వాడే ఇచ్చాడు కదా 18 degrees. ఈ రెండు కలిపితే 180. పెద్ద దాంట్లో చిన్న దాన్ని తీసేస్తే 18. ఇంతవరకు ఇదంతా కూడా ఇదంతా గివినేనండి. మనకు క్రొత్తదేం రాయలా. ఇది గివినే
ఇది గివెనే, ఇదంతా కూడా గివెన్. ఇక్కడ రాసేసుకుంటే సరిపోతుంది కదా, గివెన్ అని రాసేసుకుంటే సరిపోతుంది కదా, ఇదంతా రాయకుండా. ఇక్కడ నుండి మనం చూస్తున్నామండి. అంటే 2 డిగ్రీలు రెండు కలిపి, ఆ 2 యాంగిల్స్ కలిపి సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు కదా. అంటే x + y = 180 degrees. మనం సబ్స్టిట్యూట్ మెథడ్ ద్వారా చేస్తున్నాం కాబట్టి అందుట్లో ఒకదాన్ని కనుక్కొని ఆ దాన్ని ఇంకొక ఈక్వేషన్లో వేస్తే సరిపోతుంది. ఆ x + y = 180 degrees, x = 180, ఈ y అల్లా ప్లస్ y అల్లా అటు వెళ్తుంది, మైనస్ y అవుతుంది. ఇది 2 అనుకుంటే ఇది x విలువ ఎంత వచ్చిందండి, ఇది మనకు x విలువ వచ్చింది. x - y = 18, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కదా, ఇది ఈక్వేషన్ 2 కదా. x - y = 18. x ఎంత అండి మనకు, x ఎంత, x - y కదా, x 180 degrees -y. ఇక్కడ ఎంత వచ్చిందండి, x విలువ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నామండి. x - y = 18 degrees. x విలువ ఎంత వచ్చింది, ఇది x 180 - y వచ్చిందండి. ఇదే రాసాం, 180 - y వచ్చింది. ఈ మైనస్ రాసాం, y రాసాం. దేర్ఫోర్ 180 - y - y -2y = 18 వచ్చేసిందండి. 180 - 2y = 18, -2y ఇటు ఉంచేసాము. ఈ 18 ఈ ప్లస్ 180 అలా అటు వచ్చేప్పటికి -180 అయ్యింది. ఎస్, ఇటు -2y మిగిలింది, ఇటు తీసేస్తే మైనస్ పెద్దగా ఉంది కదా, -162. అంటే -180లో నుండి 18 తీసేస్తే -162 వచ్చిందండి. అయితే ఈ జనరల్గా ఇక్కడే కొట్టేసుకోవచ్చు, ఇటు మైనస్ కొట్టేసేసుకోవచ్చు. దేర్ఫోర్ y = 162. ఇక్కడ 2y అంటే 2 × y కదా, 2/y వస్తుంది. ఎస్, 162/2 క్యాన్సిల్ చేస్తే 81 వచ్చిందండి. ఇవన్నీ డిగ్రీ కాబట్టి డిగ్రీస్ అని పెట్టుకుంటే సరిపోతుంది. y = 81 degrees అండి. ఫ్రమ్ గివెన్ ఈక్వేషన్ x + y = 180 degrees. ఫ్రమ్ x + y ఎంత వచ్చింది, 81 degrees = 180. x + 81 = 180. x = 180, ఈ +81 అటు వెళ్ళింది, x = 99 degrees అండి. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. మనం చెక్కింగ్ కూడా చూద్దామండి. CHECK చెక్. మనకేమొచ్చిందండి, x + y = 180 degrees వచ్చిందండి. x ఎంత వచ్చింది మనకు, ఇదిగో y ఇది x ఎంత 99 ప్లస్ y 81, 99 180 degrees వచ్చింది. ఇంకోటి ఏంటి మనకు, x - y = 18 degrees వచ్చిందండి. అక్కడ లెక్కలో x - y = 18 కూడా రావాలి. x ఎంత 99 -81 = 18 degrees వచ్చింది కదా. మనకు x + y కలిపితే 180 రావాలి, x - y కలిపితే x - y అయితే 18 రావాలి. ఇక్కడ ఇదే అనుకుంది, x - y = 18 degrees. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కాబట్టి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్